బైబిల్ సిన్నులందరూ ఒకసారి చూడండి, దేవుని వాక్యం చూసుకుందాం. కీర్తనలు 20వ అధ్యాయము. ఎవరన్నా మైక్లో కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. చాలు తల్లి, మరొకసారి నేను చదువుతాను. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. నిజమే, ఎందుకంటే దావీదు తన జీవితంలో కూడా కొన్నిసార్లు తనకున్న సైన్యాన్ని బట్టి అతిశయించాడు. తనకున్న మరి గొప్ప నైపుణ్యతను బట్టి, తనకున్న జ్ఞానాన్ని బట్టి కూడా కొన్నిసార్లు తను మనసులో ఎన్నోసార్లు కూడా అతిశయించిన సందర్భాల్లో తను ఎన్నోసార్లు ఓటమి పాలు చెందినట్లుగా, అపజయము పొందినట్లుగా కూడా మనం చూస్తాం. నిజమే. అసలు అతిశయము అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే తన యొక్క స్థితిని బట్టి కానీ గొప్పగా ఊహించుకుని గర్వంగా మాట్లాడటమే అతిశయము. అంటే వారికి ఉన్న పరిస్థితిని బట్టి, వారికి ఉన్న ధనాన్ని బట్టి అతిశయించే వాళ్ళు ఉంటారు, వారికి ఉన్న కులాన్ని బట్టి అతిశయించే వాళ్ళు ఉంటారు, వారికి ఉన్న చదువును బట్టి అతిశయించుంటారు, వారికి ఉన్న అధికారాన్ని బట్టి, వారికి ఉన్న పదవిని బట్టి, అలాగే కొన్నిసార్లు వాళ్ళకున్న రంగును బట్టి కూడా కొంతమంది అతిశయించే వాళ్ళు ఉంటారు. నిజమే, ఎందుకంటే మనిషికి తెలియకోకుండానే మనిషిలో ఒక గర్వం ఏం చేస్తుంటే అతను నాశనం చేస్తుంది. సామెతల గ్రంథకర్త చెప్పాడు కదా, ఒకరిని ఎదుటంట సరైనదిగా కనబడే మార్గము కలదు కానీ తుదకేం చేస్తుందంట, అది మరణానికి దారి తీస్తుంది. నిజమే, ఎందుకంటే ఒక మనిషి పేదరికం ఉన్నప్పుడు మాటలు వేరుగా ఉంటాయి, స్థితిమంతులైన తర్వాత మాటలు వేరుగా ఉంటాయి. అధికారం లేనప్పుడు బాబాయ్ అంట పలకరించినాడు, అధికారం వచ్చినప్పుడు చేతి దండం పెట్టిన చూసి చూడనట్టుగా వెళ్ళిపోతారు. నిజమే, ఎందుకంటే వారికి ఉన్న పరిస్థితిని బట్టి మనుషులు తెలియకోకుండానే లోపల అతిశయం అనేది ఒక వ్యక్తి జీవితంలో కూడా అది సంభవించడం మనం చూస్తున్నాం. నిజమే. ఒక రోజున దావీదు అంటాడు, యోవాబుని పిలిచి అంటాడు, అక్కడ యోవాబు ఒకసారి మన సైన్యం ఎంత ఉందో, ఎందుకంటే తన మనసులో ఏం ఊహించుకుంటున్నాడు, నా అంతటా పరాక్రమవంతులు లేడు, మా లాంటి యుద్ధ నైపుణ్యత కలిగిన వారు లేరు, అసలుకి మాకున్న సైన్యములో అసలుకి అని తనకున్న సైన్యాన్ని బట్టి తను ఏం చేస్తున్నాడు, అతిశయిస్తున్నాడు. నిజమే కదా. కొన్నిసార్లు మనకు కూడా అలాగే అనుకుంటాం. మన బిడ్డలు కనుక మంచి ఉన్నతమైన స్థానం ఉన్నప్పుడు మన బిడ్డలను బట్టి సెంటర్ అంతా మారుమోగిపోద్ది. ఆహా, మా ఓడికి ఎంత అనుకున్నా నెలకు 10 లక్షలు, ఇక సెంటర్లో కాదు ఎవడ తెలవనోడు ఉండడు. ఎందుకంటే మనకున్న అతిశయం ఏంటంటే, నా కుమారుడు నా కుమార్తె వాళ్ళు చాలా బాగా రిచ్గా ఉంటున్నారు, వాళ్ళు అసలుకి అబ్బా ఏమనుకున్నా ఆడి కార్లు తిరుగుతారండి వాళ్ళు, అసలు ఇంకేంటి రకరకాలు ఉన్నాయి కదా. నిజమే, ఎందుకంటే అందుకని కొందరు గుర్రములు బట్టి కొందరు రథములు బట్టి కూడా ఏం చేస్తారంట, అతిశయిస్తారంటండి. నిజమే. వాళ్ళు చాలామంది కూడా ఎలా ఉంటుందంటే స్టేటస్ సింబల్. కార్లు అంటే అందరికీ ఆల్మోస్ట్ ఉంటాయి, కానీ వాళ్ళకున్న కార్లు మాకున్న లాంటి వాహనము కార్లు ఇంక ఎవడ కొనకూడదు. నిజమే. అలాగూ కొంతమందికి ఎలా ఉంటుందంటే ఎవరికి లేని యునిక్గా మాకు అంటూ ఉండాలి. వాళ్ళ డ్రెస్లో ఏమనివ్వండి, వాళ్ళకున్న మరి ఆర్నమెంట్స్ ఏమనివ్వండి, వాళ్ళకి ఏదైనా వాళ్ళకి ఎలా ఉంటుందంటే మాకే సంబంధించిన ప్రత్యేకమైనట్టుగా అది మా ఇంటి పేరట వాళ్ళకే, మా కులం వారికే, మా పార్టీ వారికే అంటూ మనసులో తెలియకోకుండానే ఒక పక్క నుంచి ఏమవుతుందంటే అతిశయం అనేది ప్రారంభమవుతుంది. ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే కొన్నిసార్లు ఒకప్పుడు ఎంత దీనుడుగా ఉన్న దావీదు తర్వాత జీవితంలో తనలో ఒక గర్వం వచ్చింది. ఎంత దీనుడుగా ఉన్నాడో ఆ మాట కూడా ఒక్కసారి చూపిస్తాను మీకు. 1 సమూయేలు 24వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. 1 సమూయేలు 24వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు
అతనికి ఎన్గేది వర్తమానము అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి ఆ 3000 మందిని ఏర్పరచుకుని వచ్చి కొండ మేకలకు వాసములకు ఆ శిలా పర్వతముల మీద దావీదును అతని జనులను వెదుకుటకై బయలుదేరి ఆ చూసారా, ఇక్కడ మనం గమనించినట్లయితే సౌలు ఆ కాలంలో ఫిలిష్తీయులను తరుముతూ ఉన్నాడు. ఈ లోపు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అబ్బాయి మన శత్రువు అయిన వాడు దావీదు ఇప్పుడు ఎన్గేది అరణ్యంలో ఉన్నాడు, వాడిని ముందు మనం పట్టుకోవాలి. ఎందుకంటే చూస్తూ ఉంటుంటే ఈ రాజ్యము మన చేతిలో నుండి తప్పిపోయేటట్టుగా ఉంది. కాబట్టి ముందు ఫిలిష్తీయుల కన్నా మనకు ముఖ్యం ఎవడో, వీడిని చంపటమే ముఖ్యం అంటూ దావీదు ఎన్గేది అరణ్యములో ఉన్నాడన్న సంగతి సౌలుకు ఆ సమాచారం తెలిసినప్పుడు 3000 మందిని అతను ఏర్పరచుని వచ్చి ఆ కొండ మేకలకు నివాసమగు శిలాపర్వతం మీద దావీదుని అతని జనులు వెదుగుటక బయలుదేరాడు. చూడండి, తను అనుకుంటే దేవుడు ఇంకొకటి తలుస్తాడంట చూసారా. అట్లాగే తను నిద్రపోతున్న సమయంలో అక్కడ 5వ వచనం చూద్దాం ఒకసారి. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనస్సు నొచ్చి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాని బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పాను. చూడండి, అతను ఎప్పుడైతే తను ఆ సమయంలో అక్కడ నిద్రపోతున్నాడో లేదనే శంఖాన్ని వర్తిని అన్నాడు. అంటే ఆ టైంలో ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళినప్పుడు తెలియకోకుండా అతను వస్త్రపు చెంగుని ఏం చేశాడు, కట్ చేశాడు. అంటే సామాన్యంగా శత్రువు దొరికినప్పుడు అతను ఏం చేస్తారు చెప్పండి, ఇదే అదును. కాబట్టి ఈ టైంలో అతను మనం చంపమని చాలామంది కూడా సలహా ఇచ్చారు. కానీ తన మనసులో ఎలాగ ఉందంటే దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తిని చంపి దేవుని ఎదుట నేను ఎలాగ తప్పుకుంటాను. తన మనసులో ఏంటంటే ఒక అభిషేకించబడిన వ్యక్తి కదా ఇతను కూడా, ఇతను నేను చంపితే నాకు పాపం తగులుతుంది, అతని విషయం దేవుడే చూసుకుంటాడు, అతను మాత్రం నేను చంపనని మనసులో కూడా అక్కడేముంది, అక్కడ సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనస్సు నొచ్చి, అంటే తన వస్త్రము కట్ చేసినందుకు కూడా తన మనసులో ఏం చేశాడు, తను బాధపడ్డాడు. నిజమే. మరి ఈ ఇన్ఫర్మేషను సౌలు గారికి చెప్పిన తర్వాత అతను ఏమంటున్నాడు అంటే 14వ వచనం చూద్దాం ఒకసారి. చూడండి, అక్కడ ఇశ్రాయేలీయులు రాజు ఎవని పట్టుకుని బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వాణిని తరుముచున్నాడు, చచ్చిన కుక్కన గదా, అది మిన్నలిని గదా, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతియే తీర్పు తీర్చును గాక, ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చును గాక. చాలు తల్లి, ఇక్కడ మనం గమనిస్తే దావీదు యొక్క తగ్గింపు చూడండి ఇక్కడ ఎలా ఉందో. ఏమంటున్నాడు చూడండి, అక్కడ చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా. నల్లి తెలుసా మీకు? అంటే చూడండి, ఒక నల్లి లాంటి వాడిని నీ చేత్తో ఇట్లా నలిపితే పేనులాగా చచ్చేవాళ్ళు అంత రోడ్డు, నేను చచ్చిన కుక్క లాంటి వాడిని కదా. అయ్యా ఏంటి నా మీద ఎందుకు అలా కక్ష కడుతున్నావు నువ్వు అంటూ తను తగ్గింపు విధానాన్ని బట్టి మనం అక్కడ చూస్తున్నాము. నిజమే, మనుషుల్లో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఇక ఆడకన్నా తగ్గించుకునేవాడు ఎవడ లేడన్నట్టుగా ఉంటుంది. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు మన ఇంట్లోకి వచ్చి బాబాయ్ మజ్జిగ తాగుదాం అంటాడు. మజ్జిగే మన ఇంట్లో అంటే చూడండి ఎంతగా వాళ్ళు తగ్గించుకుంటారంటే మన పక్కనే కూర్చుంటారు, మన భుజం మీదే చేయేస్తూ ఉంటారు. అసలుకి నువ్వు లేకపోతే అసలుకి పార్టీయే నడవదు, నువ్వే ఉండాలంటూ తీయగా మాట్లాడతారు. నిజమే, ఒకప్పుడు ఈయనే కదా మన ఇంటికి వచ్చి ఇలా మాట్లాడిన వ్యక్తి. అధికారం వచ్చిన తర్వాత తను ఎవరో కూడా ఎరగనట్టుగా కారులో చూడనట్టుగా కూడా అలాగ వెళ్ళిపోతూ ఉంటారు. ఒకప్పుడు మనల్ని చూసినప్పుడు కారు గబుక్కుని ఆగిపోయి ఇలాగ వాటేసుకుని ఎన్ని మాటలు చెప్పి ఎన్ని కబుర్లు చెప్పిన వాళ్ళు తర్వాత మళ్ళా ఎందుకు ఒక అధికారం వాళ్ళని ఏం చేస్తుందంటే వాళ్ళు మెయింటైన్ చేసేలాగా చేస్తుంది. వాళ్ళకున్న ఉద్యోగము, ఒకప్పుడు ఉద్యోగం లేనప్పుడు మాటలు ఎన్నో చెప్పారు. నిజమే, అక్కడికి వెళ్ళినాక ఏంటమ్మా ఈ నేల అంతా గడ్డలుగా ఉంది. అరే మరి గడ్డలుగా ఉండకుండా నేల ఎట్టుంటుంది?
ఈ చింతకాయలు ఏంటమ్మా వంకరొంకరగా ఉన్నాయి, చింతకాయ వంకరొంకరగా వండుకొని ఎట్లా ఉంటుంది, దాని పరిస్థితి అది అలాంటిదే. కానీ ఒకప్పుడు మనము సీతమ్మకాయలు అమ్మడి తిరిగిన వాళ్ళం, ఇప్పుడు ఏమీ ఎరగనట్టుగా మాట్లాడితే ఏంటమ్మా వాసన వస్తున్నాయి అంటే, అరే ఒకప్పుడు నువ్వు ఆ సీతమ్మకాయలు చుట్టూ తిరిగినోడువే కదా, ఆ చింతకాయలు ఏరుకున్నవాడవే కదా. కానీ ఈ పరిస్థితి మారిపోయిన తర్వాత మాటలు ఎక్కడెక్కడికో, అంటే ఏంటంటే మనకు తెలియకోకుండానే లోపల ఏముంటుంది, అతిశయం అనేది ఉంటుంది. గాల్లోంచి ఊడిపడినట్టుగా మాటలు ఉంటాయి. నిజమే. ఒకప్పుడు చచ్చిన కుక్క అన్నవాడు మళ్ళీ తర్వాత ఎట్ట మాట్లాడుతున్నాడు తెలుసా, చెప్పినా వినకోకుండానే. నిజమే. రండి ఒకసారి అది కూడా చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము మొదటి 2 వచనం చదివాను. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము మొదటి నుంచి 2 వచనాలు. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును మీరు వెళ్ళి బెయేర్షెబా మొదలుకుని దాని వరకు ఉండి ఇశ్రాయేలులను ఎంచి వారి సంఖ్య నాకు తెలియటకై నా యొద్దకు దాన్ని తీసుకుని రండని ఆజ్ఞ ఇచ్చాను. చదువు 3వ కూడా చదువు. అందుకు యోవాబు అంటాడు, రాజా నా ఏలినవాడా యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే నూరంతలు ఎక్కువ మందిని చేయునుగాక. వారందరూ నా ఏలినవాని దాసులు కారా? నా ఏలినవానికి ఈ విచారణ ఏలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలులకు శిక్ష కలుగును అని మనవి చేశాడు. ఏమని మనవి చేశాడు? రాజా, ఇప్పుడున్న సైన్యం అంతా నీ సైన్యం కాదా, నీ ప్రజలు కాదా అంటే. చూడండి, కొన్నిసార్లు అపవాది ఏం చేస్తారంటే మనుషులను ఏదో ఒక విధంగా నష్టపరచడానికి వాడు ఎన్ని ప్రయత్నాలు చేస్తాడంటే వాడు మనకు వ్యతిరేకంగా వాడు ఎట్లా నష్టపరచాలా, వాళ్ళని ఎలాగ పాడు చేయాలంటూ సాతానుగాడు వ్యతిరేకంగా గర్వించేలా చేస్తాడు. నిజమే. ఒక మనిషి ఎప్పుడైతే గర్విస్తాడో తెలియకోకుండానే అపవాది వాళ్ళు ఎంటర్ అయిపోతుంది. నెబుకద్నెజరు కూడా ఇలాగ అనుకున్నాడు, నేను కట్టించిన నగరం కదా. నిజమే, తను కట్టించవచ్చు, తను ఖర్చు పెట్టవచ్చు. కానీ మనిషిలో తెలియకోకుండా ఎలా ఉంటుందంటే ఒకలాంటి అతిశయం అనేది మనుషుల్లోకి వస్తుంది. అప్పటికి మనవి చేశాడు. అంటే ఏదన్నా మరి రాజుగారికి అంతకన్నా ఏం చెప్తాడు, మనవి చేశాడు, అయ్యా ఇది మంచిది కాదయ్యా, దానివల్ల మనకి నష్టం అయ్యా అంటూ మనవి చేస్తే ఆ మనవను కూడా తను ఏం చేయమనుకున్నాడు, ఏమైందిలే అని టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాడు తను. చూడండి, తను ఎప్పుడైతే తను చెప్పినా కూడా వినకోకుండా తను అలా చేసినందుకు దానివల్ల నష్టపోయాడు. నిజమే. ఎంత నష్టం అంటే ఇశ్రాయేలు సైన్యంలో 70,000 మంది ఆ రాత్రి దేవుని యొక్క దూత ఖడ్గం పట్టుకున్నప్పుడు 70,000 మంది చనిపోయారని వాక్యం ఉంది. ఎంతమంది అంట? మీరు 14 వచనం చదువున్నాను ఒకసారి. అక్కడ కావున ఇశ్రాయేలు మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలులో 70,000 మంది చచ్చిరి. ఎంతమంది అంటే ఏమంటే బస్సుబడి 20 మంది చచ్చిపోతే దేశం అంతా అల్లకల్లోలం అయిపోయిందండి. ఏంటి అయ్యో ఏంటి పరిస్థితి ఏంటి? టెప్పర్ వచ్చి ఇలాగ కంకరంతా మనుషుల మీద పడిపోయి చచ్చిపోయారంట. ఏదో బండిని గుద్దేసి ఇలాగూ కొంతమంది బస్సులో వాళ్ళే నువ్వు ఉన్నవాళ్ళు ఉన్నాడు కాలిపోయారంట. ఇలాంటి తెల్లారికల్లా వార్తలు వింటూ ఉంటుంటే అయ్యో ఏంటి అసలుకి మనుషులు ఇంతలో ఉండి అంతలా ఆవిరైపోయిన జీవితాల్లో దేని బట్టే మన అతిశయము, దేని బట్టే మన గర్వం. ఏ క్షణము ఏ వార్త వినాలో తెలియని దినాల్లో మనం బ్రతుకుతున్నామే. మనుషుల్లో తెలియకోకుండానే ఒక ప్రక్క నుంచి అహంకారము, నేను ఎంతైనా కంట్రోల్ తప్పను, ఫుల్ బాటిల్ 4 వేసిన అని ఒక్కొక్కడు అతిశయిస్తాడు. ఆ తర్వాత ఆడ పరిస్థితి ఉంటుంది, ఆహా ఓ కక్కి 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 కొంతమంది చూస్తాను మురుక్కుంటూనే తలకాయ ఉంటుంది అక్కడికి వెళ్ళాక. ఆ పరిస్థితిలో వాడికి అర్థం కాదు. ఆడికి ఒక పక్కన కక్కుతా ఉంటే కుక్క ఆడినాక, ఆడు మూతిన్నాక, ఆడు కక్కింది నాక, ఇవన్నీ చూసి నిజంగా ఫోటోలు తీయాలనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. వెళ్తూ ఉంటుంటే ఇలాంటి పరిస్థితులు ఆదివారం వస్తే కొంతమంది ఫుల్ అయిపోయి బ్యాచ్ ఉంటుంది. చూసినప్పుడు వీళ్ళని నిజంగా అసలు జూమ్లో తీసి వీళ్ళ ఫోటోలన్నీ కూడా పేపర్లు వేయాలనిపిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే నేను ఎంతైనా సరే కంట్రోల్ తప్పను. నేను ఎంతైనా అనుకుంటాడు. వాడు దేన్ని బట్టి అతిశేస్తాడు? నా బాడీ స్టామినా బట్టి అనుకుంటాడు. మనిషి ఎంత అండి ఈ రోజున
అనుకోవచ్చు ఈ రోజున ఇలాగ చాలామంది కూడా అతిశయించి ఆడు అట్టగా అనుకున్నాడు. మధ్యరాత్రిలో బండేసుకెళ్ళి తాగి డివైడర్ని గుర్తాడు. ఆడు చచ్చేది కాకుండా జనాలు 20 మంది చంపేశాడు. ఏ క్షణమున ఎలాంటి వార్త వినాలో తెలియని దినాల్లో మనం ఉన్నప్పుడు దేన్ని బట్టి మనం అతిశయము? నిజమేనండి. మనకు తెలుసు 1912లో టైటానిక్ ఓడను తయారు చేశారు కదా. ఆ ఓడను తయారు చేసినప్పుడు వాళ్ళు చాలా ఖర్చు పెట్టారు. చాలా మంచి బిల్ క్వాలిటీ చాలా బాగుంది. మరి 5 సంవత్సరాలు $5 లక్షలు పెట్టి దాన్ని ఎంతగానో ఖర్చు పెట్టి ఒక దినమందు ఇలాగే ఇంగ్లాండ్ దేశం నుండి అమెరికాకి వెళదామని చెప్పేసి వాళ్ళు ప్రయాణానికి మొత్తానికి మంచి లగ్జరీ విల్లాస్ దానిలో ఉన్నాయి. దానిలో ఒక్కొక్క ఫస్ట్ క్లాస్ టికెట్టే వచ్చి దగ్గర 75 లక్షలు. ఎంత ప్రయాణానికి ఎంతంట మన కరెన్సీలో? 75 లక్షలు అంటే ఆ రోజుల్లో అవలేలా కట్టేశారు కొంతమంది. 75 లక్షలు. సెకండ్ క్లాస్ వచ్చేళ్ళకి 2,70,000 అంట. ఇక జనరల్గా వచ్చేళ్ళకి 70,000. అంటే ఇక నేల టికెట్ అంటాం చూడండి మనం, ఆ టైప్ అనమాట. అంటే చూడండి, ఒక్కొక్కళ్ళు ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అంత ధనవంతులైన వాళ్ళు దీంట్లో ఒక్కసారి వెళ్తే చాలరా అన్నట్టుగా వాళ్ళు ప్రయాణం చేయటానికి ఇంచుమించు 1,600 మంది, అలాగే షిప్లో ఉండే వాళ్ళతో కలిపి దగ్గర ఇంచుమించు 2,000 పైన మనుషులు దానిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. నిజమే, ఆ దినమందు ప్రయాణంలో 4 రోజులు బాగా నిల్లారు. 5వ రోజు తెల్లవారుజామున కల్లా వాళ్ళు తెలియకోకుండానే ఒక ప్రమాదానికి గురైనట్టుగా వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే ఆ టైంలో అక్కడ గమనించినట్లయితే కొన్ని మరి సిగ్నల్స్ అనేది ఆ టెక్నాలజీ ఆ కాలంలో కూడా ఉంది. ఏదైనా ఒకవేళ ప్రమాదం జరగబోయే ముందు కానీ అండర్ వాటర్లో కూడా ఏదైనా కొండలు ఉన్నా సరే వాళ్ళకి తెలియజేయడానికి కొన్ని సిగ్నల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అలాగే దాని దిశను మార్చండి అయ్యా, కొంచెం ప్రమాద సంకేతాలు వస్తున్నాయి అని కూడా దానిలో ఉన్న ఇంజనీర్ కూడా చెప్తే కెప్టెన్ అనుకున్నాడు, మన అనుభవం ఎంత అనుకున్నానా, నా అనుభవంలో నువ్వు పుట్టలా అన్నాడు. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మనం ఏంటో గుడ్డొచ్చి పిల్లలు ఎక్కిరించినట్టుగా నువ్వు నాకు చెప్పొచ్చావు అన్నట్టుగా మాట్లాడాడు. చూడండి, ఇలాగూ కొన్నిసార్లు మనుషులు అనుకుంటారు వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి, వాళ్ళకున్న తెలివితేటలను బట్టి. ఇప్పటికే మళ్ళీ ఆయన మరి ఓనర్ గారు కూడా అనుకున్నాడు, దీన్ని ఎంత గట్టి అనుకున్నా నానా ఒకటి తెలుసా నీకు, దీన్ని దేవుడు కూడా ముంచలేడు అన్నాడు. ఏమన్నాడు? వాళ్ళ అతిశయం ఏంటి? దాని బిల్ క్వాలిటీని బట్టి ఇంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి దీన్ని ఎవడో ఏమీ ముంచలేడు అనుకున్నాడు. కానీ అనుకోని విధంగానే ఆ మధ్యరాత్రులు ఆ మంచు కొండను దాన్ని ఢీకొనటమే వాళ్ళకి అర్థమైంది. ఒక్కసారి దానిలో షాక్ లాగా ఆ సౌండ్కి మధ్యలో లాగి విరిగిపోవటం, కొంతసేపటికి అది నెమ్మదిగా మునిగిపోవటం. ఈలోపు లైఫ్ బోట్లో కొంతమంది తీసి కొంతమందిని ఎక్కిద్దామంటే ఇక గబగబా ఒక్కొక్క లైఫ్ బోట్లో 70 మంది పడతారు. ఈ కంగారు బ్యాచ్ ఏం చేస్తారంటే 10 మంది ఎక్కగానే పానీండ్రా అంటారు తప్ప వాళ్ళు చచ్చిపోతున్నారే. దగ్గర ఎంతమంది ఉన్నారు? 2,200 మంది ఉన్నారు కదా. 2,200 మంది ఉన్న వాళ్ళలో కనీసం కొంతమంది అన్నా పాపం అప్పటికి ప్రిఫరెన్స్ ఇచ్చారు. మొదట లేడీస్ ఫస్ట్. అక్కడ కూడా ఏముంది, లేడీస్కే ఫస్ట్ అని చెప్పి మొత్తానికి ఆడవాళ్ళనే పాపం ముందు ఎక్కించండి రా బాబు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా స్త్రీలను చాలామందిని కూడా ఎక్కించేస్తూ ఉంటుంటే కంగారులో కొంతమంది 10 మంది ఎక్కగానే ఒక లైఫ్ బోట్ వెళ్ళిపోతుంది, 20 మంది ఎక్కగానే ఒక లైఫ్ బోట్, 70 మంది దాకా పడతారు దానిలో. అయినా వాళ్ళ కంగారు ఏంటంటే మేము బతికితే చాలన్న కంగారులో కొంతమంది అలాగ ఉండటం వల్ల ఇంచుమించు చాలామంది దానిలో ఏమైపోయారంటే సముద్రంలో మునిగిపోయి ఆ మంచుకి ఆ కూలింగు ఆ పర్వతాల్లో వాళ్ళందరూ కూడా చనిపోయినట్లుగా మనకి తెలుసు. నిజమే, దీనికి కారణం ఏంటి? హెచ్చరికలు వాళ్ళు తీసుకోలేదు. వాళ్ళు ప్రమాదం అని చెప్పినా కూడా దాని గురించి వాళ్ళు లెక్క చేయటం కారణం ఏంటి తెలుసా? వాళ్ళు అతిశయించారు. దేన్ని బట్టి అతిశయించారు? వాళ్ళకున్న దాన్ని కట్టిన ఇంజనీర్స్ కానీ దానికున్న ఖర్చు పెట్టిన విధానాన్ని బట్టి అది చాలా బిల్ క్వాలిటీ చాలా బాగుందనుకుని వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళ మనసులో ఉన్న దాన్ని బట్టి అనుకున్నారు తప్ప ఎప్పుడు కూడా మనిషిలో తెలియకోకుండానే గర్వపు మాటలు అనేది మనిషిని ఏం చేస్తాయి? నాశనం చేస్తాయి. ఒక అనరాని మాట అన్నాడు, ఏమనంటే దేవుడు కూడా దీన్ని ముంచలేడు. ఏమండి, మనం అసలు ఒక గాలి వస్తే మనం తట్టుకుంటామా? సముద్రం కనుక మన మీదకి ఒకవేళ వస్తే కనుక సముద్రాన్ని నువ్వేమన్నా ఆపగలుగుతావా? భూకంపాన్ని కనుక ఆపగలమా? ఒకవేళ పిడుగు వచ్చి పడుతుంటే మనం ఏమైనా ఆపగలుగుతామా? సృష్టిలో ఏది కూడా మన వల్ల అవ్వదు.
భూమి మీద కృప చూపి దేవుని బట్టే తప్ప ఈ రోజున మనము దేన్ని కూడా బట్టి కూడా మనము అతిశయించకూడదని మనకి ఇరిమే చెప్తున్నాడు. నిజమే. ఎందుకంటే ఈ రోజున మనుషులు వారికి ఉన్న టెక్నాలజీని బట్టి కానీ వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి కానీ మనం ఎవరం కూడా అతిశయించకూడదండి. నిజమే. తర్వాత దాని ఎగ్జాక్ట్ లొకేషను 1985లో కానీ దాన్ని దొరికింది. ఇంచుమించు 4 కిలోమీటర్ల లోతులో దాని ఎగ్జాక్ట్ లొకేషన్ చూశారు. ఇప్పటికీ దాన్ని బయటికి తీయలేరు. ఎందుకో తెలుసా? ఒక మనిషి గనక గర్విస్తే వాడి జీవితంలో ఎలాంటి పరిస్థితి అనేది ఉంటుందో మానవాళ్ళందరికీ హెచ్చరిక దేవుడు దానిలో భద్రపరిచాడు. ఒక మనిషి గర్వాన వలన ఎంతమంది చనిపోయారో చరిత్ర మనకు తెలియటానికి. నిజమే. ఫరో కూడా గర్వించాడు. వీళ్ళంతా ఇశ్రాయేలు అనుకున్నాడు. దేవుడు ఇలాంటి అద్భుతమైన చేస్తాడని వాళ్ళు కల్లో కూడా ఊహించలా. ఎర్ర సముద్రంలో మా సైన్యం అంతా చనిపోద్దని తన మనసులో కూడా ఎప్పుడు ఆలోచన అనేది రాలేదు. తన సైన్యాన్ని బట్టి అతిశయించాడు. వీళ్ళంతలే అనుకున్నాడు. దేవుని ప్రజలని, ఇశ్రాయేలు ప్రజలని వాళ్ళని చంపేయాలన్న ఉద్దేశంతో ఎర్ర సముద్రం కూడా పాయలైపోయిందన్న ఆలోచన కూడా లేకోకుండా సముద్రంలో కూడా వెంటాడి వాళ్ళని చంపుదామని వెళ్ళారు. కానీ జరిగింది ఏంటో తెలుసా? ఇశ్రాయేలు క్షేమంగా వాళ్ళు ఒడ్డుకి చేరారు. ఆ వెంటనే జరిగింది ఏంటంటే చిమ్మ చీకట్లో వాళ్ళు ఉండిపోయి వాళ్ళ రథ చక్రాలు ఊడిపోవటం, ఆ తర్వాత సముద్రం మళ్ళా వచ్చి వాళ్ళందరిని కూడా చంపివేయటం అనేది చరిత్రలో ఎప్పటికీ అది మనందరికీ తెలిసిన సత్యమే. ఇప్పటికీ అనేకమైన గుర్రాల తలకాయలు దానిలో ఉన్నాయి, రథ చక్రాలు దానిలో ఉన్నాయి. ఆ దినమందు వాడిన ఖడ్గాలు కూడా ఇప్పటికీ అలాగే ఉన్నాయి. చరిత్రలో ఏదైనా సరే జరిగిన విషయాలు మనకు తెలియటానికి మనమే కాదు, ఒకవేళ రానున్న ఇన్ని తరాల వరకు దేవుడు అలా ఉంచుతాడో మనకు తెలియదు. కానీ ఒక మనిషి యొక్క అతిశయము, ఒక మనిషి యొక్క గర్వాన్ని తెలియటానికి దేవుడు ఏం చేశాడంటే మన కొరకు వాటన్నిటిని కూడా అలాగే భద్రపరిచాడు. ఓ మనుషుడా, నువ్వు మనిషివేరా, నీకు మించిన ఆలోచనలు నువ్వు పెట్టుకోబాక, నువ్వు ఏదో ఊహించుకుని నిన్ను నువ్వు గొప్పగా నువ్వు అనుకోబాక, నువ్వు నరుడివే, నువ్వు ఒక మనిషివే, నీ లిమిట్లో నువ్వు ఉండాలని చెప్పి దేవుడికి మనకేం చేశాడంటే కొన్ని గుర్తులు మనకి భూమి మీద అలాగే ఉంచాడు. నిజమే. ఈ రోజున చాలామందికి కూడా మనుషులకి ఆ యొక్క ఆలోచన కూడా లేకోకుండా అనేక మంది కూడా వాళ్ళకున్న దాన్ని బట్టి అతిశయించడం ఇది ఇప్పుడు వచ్చింది కాదులేండి. ప్రారంభంలో కూడా మనుషులు చేసిన చెడుతనాన్ని బట్టి దేవుడు భూమి మీద ఏం చేశాడు? ఒక్క నోవా కుటుంబాన్ని మాత్రం ఉంచి మిగతా వాళ్ళందరినీ జలప్రళయంలో చనిపోయారు. మరి జలప్రళయంలో అందరూ కూడా చనిపోయిన తర్వాత దేవుడు ఏం చెప్పాడు? నోవా కుమారుతో ఒక మాట చెప్పాడు. ఏమనంటే, అబ్బాయి మీరు ఫలించండి. ఆదికాండంలో ఒక్కసారి ఆ మాట చూపిస్తాం. మీరు చూడండి, 9వ అధ్యాయము మొదటి 2 వచనం చదువునాను ఒకసారి. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. చూసారా ఏమన్నాడు అక్కడ? మీరు ఫలించి భూమిని ఏం చేయమన్నాడు? మీరు నింపండి. మీ భయము, మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. చూసారా? అంటే ఏమన్నాడంటే ఇక్కడ మీ భయము, మీ బెదురు అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులకి, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకు, సముద్ర చేపలన్నిటికీ అవి మీ చేతికి అప్పగించబడి ఉన్నవని దేవుడు చెప్పాడు. మీరు ఫలించండి అన్నాడు. అన్నాడు విస్తరించండి అన్నాడు. ప్రారంభం నుంచి కూడా మనుషుల్లో ఒక చేదు ఉంటుంది. ఏంటంటే ఏది చెప్తారో అది చేయకూడదు. అది అపవాది పెట్టే మనసు. దేవుడేమో మీరు విస్తరించండి రా, మీకోసం బోళ్ళంత భూమిని సిద్ధపరిచాను, మీరు చక్కగా మీరు ఫలించండి అని చెప్తే వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? రండి 11వ అధ్యాయంలోకి వెళదాం. అక్కడ 3వ వచనం కూడా చదువునాను ఒకసారి. మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చదు రండని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నా. రాళ్లకు ప్రతిగా ఇటుకలు, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాట్లాడుకొనగా. వాళ్ళు ఏమనుకుంటున్నారు
అంటే మనము భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశము నుండి శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుని రండి అని మాట్లాడుకుంటుండగా దేవుడు తెలీదా? దావీదు అందుకే అంటాడు, నా నోట్లో మాట రాకమునిపోయిన నన్ను ఎరిగినావయ్యా. నేను కూర్చున్నట్టే తెలుసా నీకు, లేచుట నీకు తెలుసాయా? నేను సముద్రం దిగంతంలోకి వెళ్ళినా నన్ను అక్కడ చూస్తున్నావు, ఆకాశంకి వెళ్ళినా నువ్వు నన్ను అక్కడ చూస్తున్నావయ్యా. నీ కళ్ళ నుండి నేను ఎక్కడ తప్పుకుంటానయ్యా? దేవుని కళ్ళ నుండి మనం ఎవరైనా తప్పుకోగలుగుతామా? చూడండి, దేవుడు ఆకాశంలో నరులను పరిశీలిస్తున్నాడని వాక్యం చెప్తుంది. ఏం చేస్తున్నాడంట? దేవుడు ఆకాశం నుండి నరులందరూ కూడా ఏం చేస్తున్నాడు? ఇంకా వారి హృదయ అంతరంగాలు కూడా ఎరిగిన దేవుడే కదా. దేవుని కళ్ళ నుండి మనం ఎవడైనా తప్పుకుంటామా? నిజమేనండి. దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని చూస్తున్నాడు, ప్రతి ఒక్క హృదయము కూడా ఎరిగిన దేవుడు. అందుకని ఆయన సర్వాంతర్యామి అంటారు. ఏమంటారు ఆయన్ని? సర్వాంతర్యామి అంటే సర్వం ఎరిగినవాడు. మనం ఒక మనిషితో మాట్లాడుతుంటే ఆ మనిషితో జవాబు చెప్పగలుగుతాం. ఒక ప్రాంతంలో ఉంటే కొంతమందితో మనం మాట్లాడగలుగుతాం. కానీ దేవుడు ప్రపంచమంతా కూడా ఒకేసారి చూడగలడు, ఒకేసారి మాట్లాడగలడు. వాళ్ళ మనసులో అనుకున్నదంతా కూడా. అంటే ఆయన దేవుడు. ఆయన కళ్ళ నుండి మనం ఎవడం కూడా మనం తప్పుకోలేము. కానీ వీళ్ళు అనుకుంటున్నారు మనము ఎక్కడికి వెళ్ళకోకుండా ఆకాశమును అంటే గొప్ప గోపురాన్ని మనం కట్టుకుని మనం ఇక్కడే సెటిల్ అయిపోదాము. వీళ్ళ మనసులో ఏముందో తెలుసా? అప్పుడు జలప్రళయం వచ్చినప్పుడు అరారోతు పర్వతం కూడా మునిగిపోయింది. ఇప్పుడు మన కట్టే మన గోపురం ఎంత ఉండాలి? అరారోతు పర్వతాన్ని మించి 4-5 రెట్లు ఉండాలి ఇంకా పైన. అంటే భూమి మీద మనం అంత పెద్ద ఎత్తైన భవనం అనేది మనం లోపల నుంచి వీళ్ళు అనుకుంటున్నారు ఎలికిల్లాగా పరిగెత్తవచ్చు అనుకుంటున్నారు. నిజమే, ఆ రోజుల్లో ఉన్న స్టామినా బట్టి వాళ్ళు అనుకుని ఉండొచ్చేమో. అంత ఎత్తైన గోపురము మనం కట్టుకుంటే ఇంకొకసారి జలప్రళయం కాదు కదా, ఏదొచ్చినా మనం సాము అనుకుని మనం ఇక్కడే ఉండొచ్చు, లైఫ్ సెట్ అనుకున్నారు వాళ్ళు. వీళ్ళ సొంత ఆలోచనలు ఇవన్నీ. కానీ దేవుడు ఏం చేశాడంటే ఒకసారి వీళ్ళందరూ ఏం చేద్దామని చూద్దామని వచ్చి వీళ్ళందరితో ఏం చేశాడు? అక్కడ భాషలు తారుమయ్యేలాగా చూశాడంటే అక్కడ ఏం చేశాడంటే అక్కడ చూద్దాం. అక్కడ యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకుని. అది భాషలు ఏమైపోతాయి అంటే తారుమారు. అక్కడ వాళ్ళు పెట్టిన పేరుకి ఏంటంటే బాబేలు. బాబేలు అంటే అర్థం ఏముంది అక్కడ పుట్టినట్లో? ఏంటంటే అది తారుమారు. అంటే వాళ్ళు మాట్లాడుకున్న భాష ఒకరికొకరికి అర్థం కావట్లా. ఎవరు వాళ్ళందరూ? నోవహు కుమారులే కుమార్తెలేగా. ఒకింటోళ్ళకి వాళ్ళ భాష ఏమైపోయింది? అర్థం కావట్లా. ఆడికి క్యాహాయ్ అంటున్నాడు, ఈడు ఇంకోటి అంటున్నాడు, ఆడికి ఈడి భాష ఈడికి అర్థం కావట్లా. ఏమైందిరా నీకంటే ఒకడికొకడికి అర్థం కాక నెత్తినోరు కట్టుకుని మళ్ళీ వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. నా భాష దీనికి అర్థమవుతుందో లేదో ముందు అనుకుని చెప్పేసి వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్తే వాళ్ళ భాష ఇదే భాషలో మాట్లాడుతుంది. అబ్బో ఇది బాగానే ఉందలే అనుకుని ఇక అమ్మాయి ఇక మనకు అనవసరం కానీ మరి ఏంటో నాకే అర్థం కావట్లేదు, నీకు అర్థం అవుతుంది కదా రా, ఒరే పెద్దోడా నీకు అర్థం అవుతుందా, నువ్వు రారా అన్నాడు. ఆడు ఈ ఫ్యామిలీ అంతా ఏమైపోయారుక నెమ్మదిగా దావులూరు చేరారు. ఇంకొకటి తట్టబొట్ట చదువుకున్నాడు, నెమ్మదిగా నైజీరియా దేశం వెళ్ళిపోయాడు. ఇంకొక ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. ఇక వాళ్ళ ప్రయాణం ఏంటంటే జరుపుకుంటా వాళ్ళు ఏంటంటే విస్తరించారు. అయ్యా బాబు అంటే మాట అంటారు జనాలు. నా సొంత ఆలోచనలే జరిగించే నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. నా సొంత ఆలోచనలే
కలిగించే నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కొన్నిసార్లు మనకు తెలియకోకుండానే సొంత ఆలోచనలు చేసి అక్కడ అప్పు తెచ్చేద్దాం, ఇక్కడ అప్పు తెచ్చేద్దాం, ఆహా ఆడంత బిల్డింగ్ కట్టాడు కాబట్టి నేను 2 అంతస్తు కూడా వేసేద్దాం అనుకుంటాం. సొంత ఆలోచనలు ఏం చేస్తాయంటే, ఒక మనిషికి తెలియకోకుండానే మా తోడు కోడల్లో 2 అంతస్తులు వేస్తే నేను ఎంత వేయాలా, 4 అంతస్తులు వేయాలా. అలా మనకు ఉందో లేదో చూసుకోవాలి. అక్కడ మనకు అక్కడ ఉందో లేదో, వచ్చే అవకాశం ఉందో లేదో, కట్టగలిగిన అవకాశం ఉందో లేకోకుండా అప్పులు తెచ్చామనుకోండి. ఒక ఆయన ఎట్టాగే ఆయన ఇల్లు ఎంత పెద్ద కట్టానుకున్నారు, ఆయన 35 అంతస్తులు పైన 35 అంతస్తులు 3 టవర్లు కట్టి, ఈ 3 టవర్ల మీద మళ్ళా వైట్ హౌస్ అంత బిల్డింగ్ కట్టాడు. ఇంచుమించు ఆ కాలంలోనే 6,000 నిజంగా లక్షల ఎన్నో అసలుకి కోట్లు అప్పు తీసుకొచ్చేసి 6,000 కోట్లు అప్పు తీసుకొచ్చేసి కట్టేశాడు. ఎంత పెద్ద బిల్డింగ్ అంటే మా అప్పటికి బ్యాంకులో ఉంది, కింగ్ ఫిషర్ విల్లా మనకు తెలుసు. ఆయన ఎప్పుడైతే ఇలాంటి పెద్ద బిల్డింగ్ కట్టాడో అక్కడ ఆ బిల్డింగు 6,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పు తీసుకొచ్చాడు. విజయ్ మాల్యా గారు ఆయన పేరు. ఇంత అప్పు తీసుకొచ్చి బిల్డింగ్ కట్టాడు, కానీ దానిలో ఉండే అవకాశం లేదు ఆయనకి. ఆఖరికి ఎలా అయిపోయిందంటే, మంచి విలాస పురుషులే మనోడు. ఇక తను ఎక్కడికి వెళ్ళినా ఈ పక్కన 4 అమ్మాయిలు, ఆ పక్కన 4 అమ్మాయిలు సహం బట్టలు వేసుకుని ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. ముసలోడు దసరా పండగలాగంట ఆ టైపులో మనోడు ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతను కింగ్ ఫిషర్ సంస్థ ద్వారా విమానాలు కూడా నడిపాడు. కుర్ర బ్యాచ్కి ఏమో బీరులు గిర్లు గట్టిగా అందించేవాడు. ఇలాంటి డబ్బు అనేది చాలా సంపాదిస్తున్నాను, నాకేంట్లే అనుకున్నాడు. నేను ఎక్కడో స్వర్గంలో ఉంటున్నాను అనుకుని 35 అంతస్తుల 3 టవర్ల మీద పైన వైట్ హౌస్ అంత బిల్డింగ్ కట్టాడు. పైన గార్డెను, పైన స్విమ్మింగ్ పూలు, పైనే మళ్ళా స్పీడ్గా వెళ్ళే లిఫ్ట్లు, పైనే అన్నీ అసలుకి ఎలాంటిదంటే కాదు ఇక మనం ఊహించలేమన్నమాట. అలాంటి గొప్ప హెలీప్యాడ్ కూడా పైనే. మనోడు ఏకంగా హెలికాప్టర్ వేసుకుని ఇంటి మీద దిగు అలా వస్తాడనమాట. అంత రాజభోగంలో కూడా అనుభవించని గొప్ప ఇల్లు కడదాం అనుకున్నాడు. ఆఖరికి ఈ అప్పులోళ్ళు ఈ వెనకాల పడి, ఈ బ్యాంకులోళ్ళు ముందు మాకు డబ్బులు కట్టవయ్యా, నీ సోకులు సర్వ సంగతి అని వాళ్ళు వెనకాల పడి ఇక మూసేద్దామని కేసు పెట్టే లోపల మనోడు చెప్ప పెట్టకుండా 2016లో ఇంగ్లాండ్ పారిపోయాడు. ఆ పారిపోవటం ఇంతవరకు మన దేశానికి రాలా. ఈ మన గవర్నమెంట్ వీళ్ళు ఇంకా తక్కువ వాళ్ళేం కాదు, 6,000 కోట్లు ఎగ్గొడితే వీడి దగ్గర 14,000 కోట్లు లాగేశారు. అయినా ఇంత లాగినా ఆడొస్తే ఎక్కడ మూసేస్తారని చెప్పేసి దాక్కుని తిరుగుతున్నాడు ఎలికిలాగా. అంటే చూడండి, ఒక మనిషి తన జీవితంలో అనుకున్నాడు, నన్ను మించిన అంత భవనం ఎవడికి లేదు, మనలాగా విలాస పురుషుడు ఎవడ లేడు అనుకుని తనకున్న పరిస్థితిని బట్టి అతిశయించాడు. నిజమే.
ఈ రోజున మనుషులకు అర్థం కాదు ఏంటంటే, దేవుడు ఒక మాట చెప్పాడు. ఇర్మియాకి రండి, ఒకసారి ఆ మాట మీకు చూపిస్తాను. ఇర్మియాలోకి రండి, 9వ అధ్యాయంలోకి ఉంది. అక్కడ 23-24 వచ్చిన చదువుతున్నాను ఒకసారి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు కూడా తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నా యెహోవాను నేనే అని తెలుసుకున్నా దాన్ని బట్టియే. అంటే ఒక వ్యక్తి తనకున్న జ్ఞానాన్ని బట్టి, ఇవాళ చాలామంది తెలివితేటలు ఉంటాయంటే అక్కడ చీటీ వేసి ఇక్కడ చీటీ వేసి మొత్తం ఎగ్గొట్టేసి మొత్తం అబ్బో మనం ఏదో ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు. ఇవాళ దొరకనోడు ఎవడున్నాడు? హత్య చేసి దొరకనోడు ఎవడన్నా ఉన్నాడా? దొంగతనం చేసి దొరకనోడు ఉన్నాడా? ఏదైనా చేయరాని పని చేసి తప్పుకున్నవాడు ఎవడన్నా ఉన్నాడా? ఈ రోజున టెక్నాలజీని బట్టి ఎవడో ఎక్కడికి పారిపోలేడు. ఒకవేళ నీకున్న జ్ఞానాన్ని బట్టి నువ్వు ఎక్కడ దాక్కున్నా నీకు తెలియని సమస్య నీకు వస్తుంది. వాడు దొంగోడు ఇట్టాగే పారిపోయి అడవిలో దాక్కున్నాడు. ఇంచుమించు 18 ఏళ్ళకి ఆడు లోపలే అడవిలో ఉండటం వల్ల ఆ జంతువులతో కలిసిపోయి వాటిల్లోనే ఉండిపోయి ఆ గుహల్లో ఉండటం వల్ల రోజు మాట్లాడేవాడు ఉంటే భాష మాట్లాడతాం. ఎవడు మాట్లాడేవాడితో లేకపోతే ఏం మాట్లాడతాం? తర్వాత మొత్తానికి పైనుంచి వాళ్ళు శాటిలైట్ ద్వారా చూస్తే ఈ అరణ్యంలో ఇంతవరకు మనిషి ఉన్నట్టుగా మేము ఎప్పుడు చూడాల, కానీ ఒక మనిషిలాగానే ఉంది, ఇదేదో ఎలుగుబంటి కాదు మనిషిలాగానే ఉంది అని పైనుంచి వాళ్ళు చూస్తే అని మొత్తానికి వాడి యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళ లొకేషన్ అంతా కూడా భూమి మీద పోలీసు వాళ్ళు పంపిస్తే వీళ్ళు మొత్తానికి సెర్చ్ చేసి ఆ యొక్క ఏరియాకి వాళ్ళ వెళితే వాడు ఒకానొక టైంలో ఇలాగే జైలు నుంచి వచ్చేటప్పుడు పారిపోయి ఆడ అడవిలో దాక్కుంటూ మేము వెళ్ళిపోయి ఎప్పుడో ఎక్కడో అరణ్యంలో ఉండిపోయాడు. ఇక ఆయన ఎతకలేక వదిలేశారండి. ఇప్పుడు ఆడితో మాట్లాడుతుంటే భాష రావట్లేదండి. ఎందుకు? రోజు మాట్లాడుతుంటేనే మాటలు వస్తాయి. ఇవాళ పిల్లలకు కూడా మాటలు తొందరగా రావట్లేదు, ప్రార్థన చేయండి అని తీసుకొస్తారు. ఎందుకు? ఆడితో మాట్లాడుకోకుండా ఆడికి ఏం చేస్తున్నారంటే సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఆ సెల్ ఫోన్ ఇవ్వటం వల్ల వాడు అంతసేపు ఇక అన్నం తింటాకి సెల్ ఫోనే, వాడు ఇక ఏదైనా సెల్ ఫోనే తప్ప కనీసం మా అమ్మ నాన్నతో మాట్లాడాలా, తాతతో మాట్లాడాలా, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే సంభాషణ అనేది ఏం చేస్తుందంటే వాడికి త్వరగా లాంగ్వేజ్ రావడానికి అవకాశం ఉంటుంది. వాడికి మాటలేం మర్చిపోయాడంట, మాటలేం రావట్లా, నీది ఏ భాషరా ఏంటని అడిగి అసలు ఏమీ అర్థం కావట్లేదు. నిజమే. కొన్నిసార్లు అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకున్న జ్ఞానాన్ని బయట అతిశయించబాక, నీకున్న బలాన్ని బయట అతిశయించబాక, నీకున్న కులాన్ని బట్టి, నీకున్న రంగును బట్టి, నీకున్న పదవిని బట్టి దేని బట్టి అతిశయించొద్దు. దేని బట్టి అతిశయించాలంట? భూమి మీద కృప చూపుచున్న దేవుని బట్టి. ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేము. దేవుడిచ్చిన అవకాశాన్ని ఈ రోజున చాలామంది ఉపయోగించుకోలేకపోతున్నారు. ఒక రోజున హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది, ఒకవేళ క్యాన్సర్. ఆ పుండు, క్యాన్సర్ పుండు వీపు మీద వచ్చినప్పుడు అది చెయ్యి పెడితే లోపలికి వెళ్ళిపోయి అంత పెద్ద గొయ్యి పడిపోయి అంత పెద్ద రాచి పుండు, క్యాన్సర్ గడ్డ అలాంటి ఫామ్ అయిపోతే అందరికి అర్థమైపోయింది ఏంటంటే వీడికి బతకడు. ఇక ఆయన అనుకున్నట్టుగానే దేవుడు ఒక రోజున మంచి సల్లన కబురు చెప్పాడు. నువ్వు వెళ్ళి యెషయా, హిజ్కియాతో నువ్వు చెప్పు. ఏమన్నాడు? నువ్వు ఇక బ్రతకవు గనక నీళ్ళు చక్కబెట్టుకో అని ఒక మాట చెప్పిరా వెళ్ళి అంటాడు. ఈ మాట అనగానే ఎవరికైనా ఎట్లుంటుంది? హాస్పిటల్లో డాక్టర్ గారు తిరిగి వెళ్ళంగానే రేపు మాపు చచ్చిపోయాడు కూడా ఏం కంగారు పడబాక, నువ్వు ధైర్యంగా ఉండు, నీకేం కాదు అంటాడు. ఎందుకంటాడు? ఆ మాట పక్కన వాళ్ళు చెప్తాడు, 2 రోజుల కన్నా ఎక్కువ బతకడని చెప్తాడు, పక్కన వాళ్ళు చెప్తాడు. కానీ ఆయన మాత్రం ఎందుకు? 2 రోజులు బతికేవాడు కాసేపులో చచ్చిపోతాడు. ఆడ మాట విన్న తర్వాత వెంటనే ఆటోమేటిక్గా మనుషులు ఏమొస్తుంది? చెమటలకు ముందు పడతాయి. ఆ వార్త వినేలకే మనిషి నీరు గారిపోయి కాసేపు బతుకుతున్నవాడు కూడా కూసేపులో చచ్చిపోతాడు. అలాంటి వార్తన చెప్పినప్పుడు అతను ఏం చేశాడు? గోడ తట్టు తిరిగి కన్నీటితో ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. దేవుడు ఎంతైనా కరుణ కలిగిన దేవుడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? హిజ్కియా కన్నీళ్ళు నేను చూశానయ్యా. ఆయన ప్రార్థన కూడా యథార్థంగా చేస్తున్నాడు. అయ్యా
నీ దృష్టిలో నేను ఎలాగో బ్రతికానో ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకుని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. నేను ఆ ప్రార్థన విన్నాను. వెంటనే ఆ నడిమిషాల నుంచి అలా వెళుతున్నప్పుడే మళ్ళీ వెంటనే దేవుడు వెంటనే జవాబు ఇచ్చి, వెళ్ళు, నేను మళ్ళీ ఇంకో 15 సంవత్సరాల ఆయుష్ నేను దానికి ఇస్తానని చెప్పు అంటాడు. సరే, మొత్తానికి దేవుడు చెప్పిన నాకు మరి వెళ్ళాల్సిందే ఎవరైనా. యెషయా కూడా వెళ్ళాడు, వెళ్ళి మాట చెప్పాడు. నిజంగా తనకు తానే ఆశ్చర్యం. ఏంటి, ఎట్లాంటి రోగం అసలు తగ్గుద్దా? తగ్గదే. అతనికే అనుమానం, దేవుడు చెప్పింది కరెక్టే అయినా సరే బాధపడుతూ ఏదో పాపం మొత్తానికి ఆ టైంలో కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. దేవుడు కృప చూపించేమన్నాడు, నీకు మళ్ళీ 15 సంవత్సరాల ఆయుష్ నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. సరే, తనకు అనుమానం వచ్చింది, ఎలా బ్రతుకుతానంటావు? పోనీ ఏదో వారం అంటే అనుకోవచ్చు, నెల అంటే అనుకోవచ్చు, కానీ మరి ఎంతంట 15 సంవత్సరాల ఆయుష్ అన్నాడు దేవుడు. 15 సంవత్సరాలు ఎలాగో? పైగా 3 రోజుల్లో నువ్వు మందిరానికి ఎక్కి వెళ్తావన్నాడు. ఎన్ని రోజులంట? 3 రోజుల్లో నువ్వు మందిరానికి ఎక్కి వెళ్ళిపోతావన్నాడు. అసలకే లంకనాల్లాగా నీరసం అయిపోయిన మనిషి, ఓపి లేక మనిషిని ఇడిదిప్పటాకే మనుషులు పట్టుకుని అంటే నడిపిస్తుంటే ఈ మనిషిని దేవుడు ఏమన్నాడు, 3 దినాల్లో నువ్వు దేవుని మందిరానికి ఎక్కి వెళతావన్నాడు. ఇది ఎలాగ సాధ్యమయ్యా? ఇది ఎలా సాధ్యమో? అసలుకి ఎలాగ ఇది సాధ్యం అంటూ తనకి ఆశ్చర్యపోతుంటే ఒక సూచన అడుగుతాడు. ఆ దినములలో ఆహాబు ఎండ గడియారం అని మరి కాలాన్ని సూచించడానికి ఎండను బట్టి ఆ రోజుల్లో కాలాన్ని చూసేవాళ్ళు. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఆ యొక్క నేడంట 10 మెట్లు ముందుకు వెళ్ళింది, వెనక్కి వెళితే నమ్ముతావా అని. అట్టయితే నమ్ముతాను అన్నాడు. ఎందుకు? సూర్యుడు ఎప్పుడు ముందుకు వెళ్ళటమే కానీ సూర్యుడు వెనక్కి వెళ్ళటం ఎప్పుడు జరగల. కానీ దేవుడు ఏమన్నాడు, ఎండ 10 మెట్లు దిగినాక 10 మెట్లు మళ్ళీ నువ్వు వెనక్కి వస్తే నువ్వు నమ్ముతావా అన్న. అట్టయితే నమ్ముతానయ్యా అన్నాడు. దేవుడు అలాగే అతనికి ఏం చేశాడంటే ముందుకు వెళ్ళిన ఎండ నీడ మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేలా దేవుడు చేశాడు. అతను కన్ఫామ్ అయిపోయింది. దేవుడు నిజంగా నా ప్రార్థన ఆలకించి నాకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తాడనగానే విశ్వాసంతో నమ్మాడు. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి తన మంచి ఆరోగ్యం వచ్చింది. 3 దినాల్లోనే దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించి దేవుని ఆరాధిస్తూ దేవుని గణపరిచాడు. నిజమే, ఈ వార్త ఆ దేశం మాత్రమే కాదు, చుట్టుపక్కల బబులోను దేశాన్ని వరకు కూడా ఏమైపోయింది, ఈ వార్త అనేది వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇంతవరకు మేము ఎక్కడ చూడలా. క్యాన్సర్ వచ్చినప్పుడు బతకడం అనేది మనకి లేదు ఇంతవరకు. ఎలాగ బ్రతికాడు, ఏ మందు వాడాడని పైగా చెప్పారు. సూర్యుడు ఆ రోజున ఈ యొక్క హిజ్కియా కోసమే ముందుకు వెళ్ళిన సూర్యుడు కూడా మళ్ళీ వెనక్కి వచ్చాడంటే దేవుడు ఎంత అద్భుతం జరిగించాడో ఇవన్నీ మేము వినాలి, ఆ నిజ దేవుని కార్యాలు మేము చూడాలని బబులోన్ నుంచి వాళ్ళందరూ వచ్చారు. యెషయా 39:2 ఒకసారి మొదటి నుంచి కొంచెం 2 వచనాలు చదివితే, ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన మెరోదక్బలదాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములనున్న సమస్తమును వారికి చూపించాను. ఏం అడగటానికి వచ్చారు, ఈయన ఏం చూపించాడు? ఇతర వాక్యం హృదయం నిండు ఉండి దాన్ని బట్టి అంట నోరు మాట్లాడదంట. ఈయనలో ఎంత సచ్చినా పురుగు సావదన్నట్టుగా ఆ రాజ్యం అంటే ఏమనుకున్నా, మా లెవెల్ ఏంటి అనుకున్నా, ఎంతసేపు ఈ మనసే. వాళ్ళు ఎందుకు వచ్చారు? బబులోన్ నుంచి బాలదాను కుమారుడైన మెరదక్బలదాను హిజ్కియా రోగి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకలు అతని యొద్దకు వచ్చి పంపించారు. దేనికి పంపించారు? నువ్వు ఎలా బాగుపడ్డావు, స్తుతికోటం పెట్టుకుంటే చక్కగా విందామని వచ్చాడు. దేవుని యొక్క కార్యములు వాళ్ళు వినటానికి, ఇలాంటి గొప్ప కార్యములు వీళ్ళ దేవుడు జరిగిస్తున్నాడా, వీళ్ళ కొరకు నిజంగా దేవుడు సూర్యుడినే 10 మెట్లు వెనక్కి వెళ్ళేటట్టుగా దేవుడు ఇలాంటి అద్భుతం జరిగించాడా, ఆ దేవుని గురించిన మర్మం ఏంటో ఆ సత్యం ఏంటో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో వారు అక్కడికి వస్తే దేవుడు బాగు చేసిన సంగతి చెప్పుకోకుండా, దేవుడు ఎలాంటి అద్భుతం చేశాడో సంగతి చెప్పుకోకుండా ఏం చెప్తున్నాడు, దా మా పదార్థాలు చూడు,
మా కత్తులు చూడు, మా బాంబులు చూడు, మా వదిన ఇవాళ ఎంత పెద్ద గొలుసు చేయించుకొచ్చిందో. ఇక ఇంట్లో ఉన్నదంతా కూడా మనోడు ఏం చేస్తున్నాడు చెప్పండి. దీన్ని బట్టి మనం కూడా ఏం నేర్చుకోవాలా? ఇంటికాడ చుట్టాలు వచ్చారనుకోండి, స్తుతికోవడం పెట్టుకుంటున్నారు, ఇవాళ దేవుడు ఇంట్లో కార్యం జరిగించాడంటే ఏం చెప్పాలా? అంటే నీ జీవితంలో దేవుడు ఏ కార్యం జరిగించాడో దాన్ని చెప్పాలి. దురాత్మలు పట్టిన వ్యక్తి ఏం చెప్పాడు? ఒకప్పుడు నా పరిస్థితి ఇదయ్యా, ఒకప్పుడు నా బతికిది, నా జీవితంలో దేవుడు నేను చచ్చిపోతాను అనుకున్న, నాకైతే తెలీదు, సృహలో లేను, అలాంటి అయోగ్యుడిని నా ఎడల కనికరించి నన్ను స్వస్థపరిచి ఈ రోజున పువ్వంటి బట్టలు వేసుకున్నాను, నేను ఇలాగో దేవుని యొక్క పరిచయం చేస్తానంటే నాదంటూ ఏది లేదయ్యా, కేవలం ఆయన కృపేనయ్యా. నిజంగా ఆయన ఎంత గొప్ప దేవుడయ్యా అని తన దేవుని బట్టే ఘనంగా చెప్పాడు. అవునండి, అది చెప్పింది అదండి. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. దేని బట్టి అతిశించాలా? దేవుడు నీ ఎడల చూపిన కృపను బట్టి. ఆ వ్యక్తికి తెలుసు, దురాత్మలతో నశించిపోతున్న నా జీవితంలో దేవుడు ఎంత అద్భుతం జరిగించాడని. దెక్కాపోలి అనే ప్రాంతంలో 10 పట్టణాల మీద గొప్ప దైవజనుడిగా అయ్యాడండి. ఆ పరిచర్ను దేవుడు ఎందుకు దీవించాడు? తన గొప్ప చెప్పుకోవాలా, మేము పలానా వాళ్ళం, పలానా ఇంటి పేరటం, అందుకని దేవుడు మా కోసం వచ్చాడు, మీలాంటి వాడు మొహం చూడడం, ఈ మాటలు చెప్పలా. మనమైతే అయ్యే చెప్తాం, మొత్తం మా కుటుంబాలు ఎన్ని కుటుంబాలకున్నా మీరు ఒంటరోళ్ళరా, చిటికలు చిదిపేస్తాం. ఇలాంటి అతిశయంతో మాట్లాడే మనుషులు ఎంతమంది ఉన్నారు రోజున. వాళ్ళు ఎంతోమంది వాళ్ళ యొక్క అతిశయం మాట్లాడతారు. వాళ్ళ కులాన్ని బట్టి, వాళ్ళకున్న పరిస్థితిని బట్టి, వాళ్ళకున్న ఉద్యోగాలను బట్టి వాళ్ళు అనుకోవచ్చు. కానీ భూమి మీద కృప చూపుతున్న దేవుని బట్టే తప్ప ఈ క్షణంలో ఉంటాం, తెల్లారికి ఏ వార్త వినాలో తెలియదు మనకు. కాసేపటికి ఏ ఫోన్ వస్తుందో మనకు అర్థం కాదు. మనం ఈరోజు వారమే అన్న సంగతి ఈరోజు ఎవరికి మనసులో కూడా రావట్లా. రక్షణ పొందంటారా బాబు, బాప్తిసం తీసుకుంటారా, దేవుని సంపాదించుకుంటారా, రేపు రాకడ సూచనలు మనకు జరుగుతున్నాయి, మారు మనసు పొందండి అని దేవుని మాటలు వింటంటే ఈ రోజున చూద్దాంలే. ఈ రోజున చాలామంది కూడా రక్షణ నిర్లక్ష్యం చేస్తున్న ప్రజలు ఎంతోమంది ఉంటున్నారండి. ఆ దినమందు వాళ్ళు వినకపోవటం వల్ల హిజ్కియా తనకున్న పదార్థాలన్నీ కూడా తను చూపించుకుంటూ తాను బట్టి అతిశయిస్తే దేవుడు మళ్ళా పిలిచాడు.
చూడండి అక్కడ 3వ వచనం చదువు అక్కడ. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి ఆ మనుషులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడగగా, హిజ్కియా బబులోనును దూరదేశం నుండి వారు వచ్చిన్నారని చెప్పాను. నీ ఇంట వారు ఏమేమి చూచిరని అతడు అడగగా, హిజ్కియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానెను. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చు మాట వినుము. రాబో దినములలో ఏమియూ మిగులకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను రాజు పట్టణంనకు ఎత్తుకుని పోదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకుని పోదురు. ఇవన్నీ కూడా చెప్పాల్సిన మాటలు చెప్పేశాడు. ఆయన అనుకోవచ్చు, నేనేం తప్పు చేశానా, ఈ చిన్నదానికేనా మరి అబ్బాయి నువ్వు రేపో మా మొత్తం ఇప్పటి గడ్డి మొలిసేది. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఆయుష్కాలాన్ని పొడిగిచ్చింది ఎందుకు? నమ్మకంగా బ్రతుకు, పిచ్చి చేసేలేబాక. నువ్వెవడవో, నువ్వు కూడా ఒక మనిషి అని గుర్తుంచుకో. నువ్వు గాలిలో ఊడిపడలేదు కాబట్టి కూసేపుట్లో ఇంతలో ఉండి అంతలా ఆవిరి అంటే మన బ్రతుకన్న సంగతి మర్చిపోయి నా సంపాదన ఏంటో నా బతుకేంటో అనుకుంటూ నువ్వు అతిశయిస్తూ నీకున్న పదార్థాలన్నింటిలో కూడా నువ్వు చూపిస్తున్నావు కదా అని చెప్పి దేవుని తీర్పు అనేది కూడా వెంటనే వెలువడింది. అక్కడ ఏమంటున్నాడు? అక్కడ నీవు రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరుల సమకూర్చు దాచిపెట్టిన అంతయు బబులోను పట్టణంలో ఎత్తుకొని పోదురని సైన్యులకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అంటే మన భాషలో చెప్పాలంటే నీ తాతలు కూడబెట్టిందంతా కూడా ఏమైపోతుంది? రేపు బబులోనికి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. శత్రువులు నీ మీద వచ్చి దాడి చేసి నువ్వు సంపాదించింది ఏమీ లేకుండా నీకు చేతికిస్తారు. అది నీకు పుట్టిన సంతానం ఉందే, నీ ప్రజలు ఉన్నారే, బబులోనికి వెళ్ళేటప్పుడు వాళ్ళందరికీ ఏం చేస్తారు? నపుంసకులు అయిపోతారు. వాడు అక్కడలో మగతనం ఇక ఉండదు. అక్కడికి వెళ్ళినాక నాకు కొడుకు పుట్టాడు అని చెప్పుకుంటాక అవకాశం లేనే లేదు. ఎవరికి ఇక మగతనం ఉండదు. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరికీ ఆపరేషన్ చేసేసి మగతనం లేకుండా చేసేస్తారు. ఎవరు చేసిన పని ఇది? కృతజ్ఞతగా బ్రతకవలసిన హిజ్కియా తనకున్న వస్తువులను బట్టి, తనకున్న స్థితిని బట్టి, తనకున్న రథాలను బట్టి, తనకున్న గుర్రాలు బట్టి అతిశయించాడు. నిజమే, మనం దేన్ని బట్టి అతిశయించాలి? మనము నిజమే భూమి మీద కృప చూపుతున్న దేవుని బట్టే తప్ప ఈ లోకంలో నీకున్న బాన్ని బట్టి దేన్ని బట్టి అతిశయించదు. నిజమే. కొందరు మా సంఘం గొప్ప సంఘం ఏంటండి? గొప్ప మనుషుల్లో దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఆయన పిలుచుకుంటాడు, ఆయన వాడుకుంటాడు. ఎప్పుడూ కూడా దేని బట్టి కూడా అతిశయించకూడదు. ఒకరోజు నేను పౌలు అన్నాడు ఒకడు అంటాడు, నేను బర్నబావుడు అంటాడు, నేను యేసు ప్రభు తాలూకు అంటాడు ఒకడు. ఇట్లాంటి వాదన మొదలైంది. ఒక రోజున పిలిచాడు, ఒక రోజున అందరూ పిలిచి ఒక అబ్బాయి రా అని చెప్పి, రండి 1 కొరింథీయులకు రాద్దాం ఒకసారి మాట చూద్దాం, మీకు ఒకసారి చూపిస్తాను. 1 కొరింథీ 1వ అధ్యాయము 11 నుంచి 14 చదువునా. 1 కొరింథీ 1వ అధ్యాయం. సహోదరులారా, చదువు. మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి, మీలో కలహములు ఉన్నవని గూర్చి క్లోయు ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. ఓకే. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? క్రీస్తు గనక ఏమైనా విభజింపున్నాడా? పౌలు మీ కొరకు ఏమైనా సిలువ వేయబడ్డాడా? పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందితిరా? అసలు ఆడేవుడు ఈడేవుడు అందరూ నా బిడ్డలు కదా. జనాల్లో ఏంటంటే అబ్బో 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 ఏంటి ఇది? పౌలు ఎవడు అబ్బాయి? నేను రక్షించిన బిడ్డ కదా. బర్నబా ఎవడు? చూడండి, పౌలు మీ కొరకైనా సిలువ వేయబడ్డాడా? క్రీస్తు మీ విభజింపి అన్నాడా? పౌలు నామన మీరేమైనా బాప్తిస్మం పొందిరా అని చెప్తూ 3వ అధ్యాయంలోకి వెళదాం ఒకసారి. 4వ వచనం చదువున్నాను. అక్కడ ఏముంది? అక్కడ
ఒకడు నేను పౌలు వాడను మరియు ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పుచున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? ఎవరంట మీరు? ప్రకృతి సంబంధమైన మనుషులు అంటే లోకానుసారమైన మాట్లాడే మనుషులు మీరు. ఒక ఆత్మ సంబంధమైన మనుషులు కాదు మీరు. వాళ్ళకు ఒక దేవుడు, వీళ్ళకు ఒక దేవుడు, లోకస్తుల వల్ల మాట్లాడతారండి మీరు. మీరందరూ క్రైస్తవులు కదా, మీరందరూ దేవుని బిడ్డలు కదా. దేని బట్టి నువ్వు అతిశయించొద్దు. ప్రతి దైవజనుడు ఆయనే పిలుచుకున్నాడు. ప్రతి దైవజనుడికి సంఘాలు ఇచ్చింది ఆయన. ప్రతి దైవజనుడు కూడా బలపరిచింది ఆయన. గొప్ప గొప్పగా వాళ్ళకున్న దేవుడు తలాంతులు ఇచ్చి వారిని బలంగా వాడుకున్నాడు ఆయా కాలంలో. నీ తడాకేంటో, నీ యొక్క దమ్మేంటో నువ్వు చూపించు. వాళ్ళెవరో గురించి నువ్వు గొప్ప చెప్పుకోవడం కాదు. వాళ్ళను వాడుకున్న దేవుడు నిన్ను వాడుకుంటాడు, నన్ను వాడుకుంటాడు. ఏదో మనము చెట్టు పేరు చెప్పుకుని మనం ఏదో వాళ్ళ అనుకుంటా అవి చెప్పుకోవద్దు. నువ్వు నీ సంగతి చూడు. నీకు ఇచ్చిన అవకాశం నువ్వు ఉపయోగించుకో. నువ్వు మనిషివి కదా, దేవుడు నేను రక్షించలేదా? నీ కొరకు ప్రాణం పెట్టలేదా? నీకు ఇచ్చిన అవకాశంలో నువ్వు ఉపయోగించుకో. నిన్ను బట్టి దేవునికి మహిమ వచ్చినట్లుగా నువ్వు బ్రతుకు. అంతే తప్ప ఎవరో గురించి వాళ్ళు ఎందుకు? అందుకని ఈ రోజున సంఘమును బట్టి కూడా మనం అతిశయించకూడదు. నిజమే, వాళ్ళకున్న టెక్నాలజీని బట్టి అతిశయించారు. వాడ సప్పగా మునిగిపోయింది. ఇవాళకి మనకు సజీవ సాక్ష్యం. ఒకడు డబ్బును బట్టి గర్వించాడు. నాకున్న బిల్డింగులు అనుకున్నా, నాకున్న యమాలు అనుకున్నాడు. ఏడో ఒకడో అతిశయించాడు, పత్తా లేకుండా పుడిగిపోయాడు. ఈ రోజున నువ్వు దేన్ని బట్టి అతిశయించబాక. నీ కులాన్ని బట్టి అతిశయించబాక. నీకున్న డబ్బును కానీ, నీకున్న బలమును కానీ, నీకున్న ఏది బట్టి కూడా అతిశయించొద్దు. అవునండి, అందుకన్నాడు కొందరు గుర్రములు బట్టి, కొందరు రథములు బట్టి అతిశయిస్తారంట. కానీ మనమైతే మన దేవుడని యెహోవా నామమును బట్టి ఏం చేయాలి? మనము అతిశయించాలి. అవునండి, కేవలము మన దేవుని బట్టే మనం అతిశయం తప్ప నేను దేని బట్టి కూడా నువ్వు ఎప్పుడు అతిశయించదు. ఎందుకంటే ఒక రోజున ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా మీరు నా చేతిలో ఉన్నారా అన్నాడు. ఏమన్నాడు? మనం ఎవడి చేతిలో ఉన్నా? దేవుడి చేతిలో ఉన్నామండి. నిజమే, ఆ మాట కూడా మీకు చెప్పి ముగిస్తాను. చూడండి అక్కడ ఎవరున్నా, మనం ఎక్కడున్నామంట? ఇర్మియా 18:6 చదువునాను ఒకసారి. ఇశ్రాయేలు వారులారా, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవాకు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా, ఇశ్రాయేలు వారులారా నా చేతిలో ఉన్నారు. దాని పెళ్ళగింతుననియు విరగొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పి తినో ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. అవును, ఇశ్రాయేలు ప్రజలు ఎవరి చేతిలో ఉన్నారు? ఇప్పుడు మనం ఎవరి చేతిలో ఉన్నాం? మన దేవుడి కళ్ళ నుండి తప్పగలుగుతామా? చెప్పండి. మనం ఎవ్వరూ తప్పుకోలేము. లోకంలో మనుషులు వాళ్ళే నచ్చినట్టుగా జీవించని, దేవుడు వాళ్ళ గురించి పట్టించుకోడు. దేవుని బిడ్డలుగా ఆరాధనకు వస్తున్న మనము దేవుని యొక్క ప్రజలుగా చెప్పుకుంటూ మేము క్రిస్టియన్సేమే అని చెప్పుకుంటున్నారు చూసారా? ఇలా చెప్పుకుంటున్న మన జీవితాల్లో దేవుని గురించిన ఫలాలు మనలో ఏమైనా వస్తున్నాయా? చెప్పుకుంటూ ముఖ్యం కాదు, మనలోంచి ఫలం కావాలా. దేవుడు వాళ్ళని బట్టి సంతోషిస్తాడు. నువ్వు వెళ్ళకూడని స్థలంలో ఉన్నావు అనుకో, దేవుడు దుఃఖపడతాడు. ఇప్పుడు కూడా మనం దేవుని ప్రతినిధులుగా ఉండాలి. అందుకని యోబుని బట్టి దేవుడు ఎంత సంతోషించాడు సార్? నా కుమారుని బట్టి యోబుని చూసావా? ఎంత మంచి వ్యక్తి అతను. ఒక గొప్ప సర్టిఫికేట్ ఇచ్చాడు దేవుడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడో. అతనిలో ఎంత తగ్గింపు ఉందో తెలుసా? అతనిలో ఎంత దీనత్వం తెలుసా? ఎంత ధనవంతుడు అయ్యుండి, అంత భాగ్యవంతుడు అయ్యుండి, అంత నీతిగా చెడుతనాన్ని అసహించుకున్న వ్యక్తి కూడా మనిషిలో ఇంత గర్వం లేదు. పొద్దున్నే లేచి రోజు ప్రార్థన చేసేవాడు. నా బిడ్డలు ఎక్కడన్నా వాళ్ళ విందు విధానాలు ఎక్కడన్నా తప్పు చేస్తున్నారేమో అని అరుణోదయం లేచి ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేసేవాడు. అపవాది శోధించిన తర్వాత కూడా దేవుని స్తుతించాడు తప్ప దేవుడు నాకు అన్యాయం చేశాడు ఒక నోటి మాట చేత కూడా పాపం చేయలేదు. నిజమే. అలాంటి భక్తులను దేవుడు మన ముందు ఎందుకు ఉంచాడో తెలుసా? ఈ యొక్క అంత్య దినముల్లో మనందరికీ కూడా గ్రహింపు అవ్వాలని, మనం ఎక్కడా కూడా దేని బట్టి అతిశయించకూడదని
భూమి మీద కృప చూపుతున్న దేవుని బట్టి మనం అతిశయించాలి తప్ప నీకున్న స్థితిని బట్టి, నీకున్న పరిస్థితిని బట్టి, దేన్ని బట్టి అతిశయించొద్దు. కేవలము దేవుడు లేకపోతే మనం బ్రతకలేమో అని మనకు తెలియటానికి అనేక జీవితాల్లో దావీదు గురించి చెప్పిన, హిజ్కియాని గురించి చెప్పిన, యోబుని గురించి చెప్పిన, ఇంకొకళ్ళ గురించి చెప్పిన ఈ అంత్య దినంలో మనం తెలుసుకుంటానికే. మనం దేవుని మందు భయభక్తులు కలిగి నమ్మకంగా జీవిద్దాం. నీ జీవితంలో, నీ టైంలో దేవుని కొరకు నువ్వు ఎలా బ్రతకాలో అనుకున్నావో దేవుని అడిగితే దేవుడు నిన్ను సరైన మార్గం నడిపిస్తాడు. సరైన విధంగా నీకు బోధించి నిన్ను ఉన్నతమైన స్థానంలో పెట్టడానికి ఆయన ఎప్పుడు సంసిద్ధంగా ఉన్నాడు. లేచి నిలబడదాం, దేవుని సన్నిధిలో అడుగుదాం, ప్రభువుని అడుగుదాం. ప్రభా, దేని బట్టి అతిశయించనివద్దు ప్రభా. ఈ లోకంలో జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయిస్తాడంట, శౌర్యుడు తన శౌర్యను బట్టి అతిశయించాడు కదా ప్రభా. కానీ ప్రభా, మేము దేన్ని బట్టి అలాగ అతిశయించే వ్యక్తి ఉండనివద్దు. ఒకానొక దినమందున టైటానిక్ ఓడలో ప్రభా, దేవుడు కూడా దీన్ని ముంచలేడని ప్రజలు వాళ్ళు ఎంతగానో ప్రభా అతిశయించి, నిజమే ప్రభా. అయా నాయన, మొదటి ప్రయాణంలోనే ప్రభా అయా తారుమారైపోయిన బ్రతుకులు చూసామయ్యా. వాళ్ళ జీవితంలో ఎంత ఊహించుకున్నారో, స్వర్గం అంటే ఎక్కడో లేదనుకునే మనుషులు వాళ్ళు అయా ఎంజాయ్ చేస్తూ మనుషులు ఉన్నారేమో. కానీ ఆ మధ్యరాత్రి సమయంలో వినగూడని సంఘటన వారి జీవితంలో జరిగినప్పుడు అయా, ఆ దినమందే ఆఖరి రాత్రి అని వాళ్ళకి తెలియలేదయ్యా. ఆ దినమందే వాళ్ళు ఇలాగ చనిపోతారన్న సంగతి వాళ్ళకి తెలియదు ప్రభా. నిజమే ప్రభా, ఈ దినమందు కూడా మేము మా జీవితాల్లో ప్రభా దేనిని బట్టి అతిశయించి వారికి ఉండనివద్దు ప్రభా. నిజమే ప్రభా, కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయిస్తారంటే ప్రభా నాయన. అయా, మేమైతే దేవుని బట్టి ప్రభా, కేవలం మిమ్మల్ని బట్టే ప్రభా నాయన. అయా, ఇంతలా ఉండి అంతలా ఎవరండి మా బ్రతుకులో దేన్ని బట్టి అతిశయం అనేది మాకు రాకోకుండా, ప్రకృతి సంబంధమైన మనుషుల వల్ల ఆలోచించుకోకుండా, ఆత్మ సంబంధమైన మనుషుల వల్ల గ్రహించుకుని ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించుకుని తగ్గించుకునే మనసు మాకు దయచేయండి ప్రభా. నిజమే, యోబును మా ముందు ఉంచావు ప్రభా. ఎంతగా ప్రభా ధనవంతుడయ్యిన ప్రభా, ఎంతగా ప్రభా దీవించబడిన వ్యక్తిగా ఉండి కూడా ప్రతి దినము కూడా ప్రభా నీ యందు భయభక్తులు కలిగి ప్రార్థనలో ముందుకు సాగుతూ ప్రభా నోటి మాట చేత కూడా పొరపాటు చేయకోకుండా అయా మా ముందుంచిన అలాంటి గొప్ప దైవజను బట్టి కూడా నీకు వందనాలు తండ్రి. ప్రభా, ఈ అంత్య దినముల్లో మేము కూడా గ్రహించుకుని ప్రభా నీ సన్నిధిలో మేము కూడా నిన్ను స్తుతిస్తూ, నిన్ను మహింపరుస్తూ, నిన్ను ఘనపరిచే బ్రతుకులు మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు. ఎక్కడ ఏ అతిశయం మాలో రాకోకుండా తండ్రి నీ కొరకు నమ్మకంగా నిలబడే బిడ్డలుగా నిన్నే ఆరాధించి నాయన, మా మాటలో కూడా, మా తలంపుల్లో కూడా, మా చూపులో కూడా ఎక్కడా కూడా ప్రభా గర్వం మాలో రాకోకుండా దీనులుగా బ్రతికే కృపను నాకు మా అందరికి దయచేయండి. ఈ పరిచర్య మీ చేతులకు అప్పగిస్తూ మరణం వరకు నీ అప్పగించిన పరిచర్య అతిశయముతో ఉండకోకుండా దీనులుగా మేము దినము తగ్గించుకుంటూ నీ పాదాల దగ్గర ప్రభా నేర్చుకునే అనుభవం మాకు దయచేయమని, ఇక్కడున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి ఆత్మీయంగా లేవనెత్తమని నజరేయుడైన యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.